దక్షిణ కాశీగా పిలువబడే కాళేశ్వరం దగ్గరికి వచ్చాను. ప్రతి 12 సంవత్సరాల తర్వాత జరిగే సరస్వతి పుష్కరాలు, త్రివేణి సంగమం, గోదావరి నది ప్రాణహిత అంతర్వాహిని అయిన సరస్వతి నది దగ్గర ఈరోజు హారతి కార్యక్రమం జరుగుతుంది. కాళేశ్వరంలో మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చినా కూడా మీరు వెహికల్ వేసుకుని వస్తే పార్కింగ్ చేసే ప్లేస్ ఇదే అండ్ బస్ స్టాప్ కూడా ఇదే. ఏ ప్రాంతం నుంచి అయినా బస్సు కావాలి అని అంటే అనౌన్స్ కూడా చేస్తున్నారు. ఈ ప్రాంతంలోనే మీరు బస్ ఎక్కాలన్నా దిగాలన్నా ఈ ప్రాంతంలో ఉంటుంది. ఆ ప్రాంతం ఇదే. సేమ్ ఇదే దారిలో మీరు కొంచెం పోతే ఆదిముక్తేశ్వర టెంపుల్ కూడా ఇదే వేలో దొరుకుతుంది. అండ్ ఇదే వేలో మనం పోతే విఐపి ఘాట్ కూడా మీరు ఇటు నుంచే చూడటానికి కనిపిస్తుంది. సో దెన్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో దెన్ ఇంకా అక్కడికి వెళ్ళి చూసి కొన్ని క్లిప్స్, హారతి ఉంటుంది, నది హారతి, ఈరోజు సరస్వతి నది హారతి ఉంటుంది, అది కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. మీరు కాళేశ్వరంలో ఎంటర్ అయినప్పుడు లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది, బస్ స్టాప్స్ కూడా అక్కడే ఉంటాయి. అదే వేలో మీరు కొంచెం ముందుకు వెళ్తే దేవాలయం కనిపిస్తుంది కదా, ఆదిముక్తేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవచ్చు. అంతేకాకుండా ఇలా పార్కింగ్ ప్లేస్ లాట్ ఆఫ్ పార్కింగ్ ఉంటుంది. ఇక్కడ కూడా పార్కింగ్ చూస్తున్నారు కదా, ఇది టెంపుల్కి వెళ్ళే దారి. అండ్ ఇది ఇక్కడి నుంచి ఇట్లా వెళ్తే విఐపి ఘాట్ అనమాట వెళ్ళే దారి ఇది. ఇక్కడ కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు విఐపీస్ కోసం. అండ్ మీకు చెప్పాను కదా, బస్ స్టాండ్ దారి నుంచి వస్తే మనం వచ్చింది ఈ దారి నుంచి మనం వచ్చాము. ఇలా సీదాగా మనం వస్తే ఇక్కడ ఆదిముక్తేశ్వర స్వామి దేవాలయము ఈ వేలో మీకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, సెక్యూరిటీ అనేది చాలా ఉంది. ఇక్కడే విఐపి ఘాట్ పార్కింగ్ అంతా ఇటే ఉంది. ఇక్కడ నుంచి కొంచెం దూరం నడుచుకుంటూ పోవాలి. స్మార్ట్ టెంట్ సిటీ దగ్గర మనం ఉన్నాము. మన బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, చాలామంది ఇప్పటికే ఫస్ట్ డే కదా, చూడండి మ్యాక్సిమం మీకు పార్కింగ్ ప్లేసెస్ చూడండి ఎంత కనబడుతున్నాయి. చాలామంది వచ్చారు ఫస్ట్ డేకే. సో దెన్ చూసారు కదా మీరు, కొంచెం లోపలికి వెళ్ళి ఇంకో కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాను. చూశారు కదా, ఇక్కడ మీకు అన్ని వాటర్ బాటిల్స్ కానీ లేకపోతే కొబ్బరికాయలు, పూజకు సంబంధించిన ప్రతి వస్తువు అనేది ఇక్కడ దొరుకుతుంది. మన సైట్ చూశారు కదా, స్మార్ట్ టెంట్ సిటీ. ఒక టెంట్కి వచ్చేసి 3000 రూపీస్ పర్ డే అని అంటున్నారు. మనం ఈ విధంగానే ఈ దారి ద్వారానే పోతేనే గోదావరి పరివాహక ప్రాంతం దగ్గర మనకి సరస్వతి నది కనిపిస్తుంది. ఇక్కడే త్రివేణి సంగమం మన ఎదురుగా కనిపించేది. మీకు రైట్ సైడ్లో ఉంది సరస్వతి దేవి విగ్రహ ప్రతిష్ట జరిగిన దగ్గరే హారతి కార్యక్రమం అనేది జరుగుతుంది. నా ఛానల్లో మీరు ఇప్పటివరకు ఎవరు చూడలేదో దీని ముందు వీడియో ఉంది, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. టోటల్ టెంపుల్ గురించి డాక్యుమెంటరీగా ఒక వీడియో తీయడం జరిగింది. పూర్తి విశిష్టత ఏంటి, ఆ దేవాలయం గురించి ప్రతి ఒక్కటి మీకు షార్ట్ రూపంలో కానీ లేకపోతే ఫుల్ వీడియో రూపంలో కానీ మీకు చూపించడం జరిగింది. సో దెన్ అది మిస్ చేయకండి. నా వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పటివరకు నా వీడియోని చూశారు కాబట్టి నలుగురికి ఈ వీడియో సెండ్ చేస్తే ఈ పుష్కర ప్రదేశంలో మొదటి రోజు హారతి ఎలా జరిగింది, మీకు ఇక్కడ ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు అనేది మీకు కనబడుతుంది. యాక్చువల్లీ ఈ ప్లేస్కి మీరు వచ్చినప్పుడు ఎండ అనేది అధికంగా ఉండొచ్చు. సో దెన్ మీరు వీలైనంత వరకు నీడ ప్రాంతంలో ఉండండి, ఎక్కువ వాటర్ తీసుకోండి. అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా మనం దూర ప్రాంతాల నుంచి వస్తున్నాము. ఇది మన తెలంగాణకు సంబంధించిన, భారతదేశానికి సంబంధించిన పుష్కరాలు ఇవి. ఇక్కడ మనము మలమూత్రాలు కానీ చెత్త కానీ ఇలాంటి పడేయకుండా నీట్గా ఉంచాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. దయచేసి ఏదైనా విషయం చెప్తే తప్పుగా భావించకూడదు, మీరు అర్థం చేసుకుంటారని కోరుకుంటున్నాను. చూశారు కదా, ఇదే సరస్వతీదేవి విగ్రహం. అది ఇక్కడే హారతి కార్యక్రమం జరుగుతుంది. నైట్ నేను ఈవినింగ్ 5 o'clockకి వెళ్ళాను. నైట్ నేను వచ్చేవరకు 11:30 అయింది. ఐ థింక్ నేను దాని నెక్స్ట్ డే మీకు చూపిస్తున్నాను. సో దెన్ చూడండి, ఫస్ట్ డే హారతి కార్యక్రమం 40 minutes వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. మ్యాక్సిమం నాకు ఆ వీడియో చూపించడం వల్ల నాకు కాపీరైట్ పడచ్చేమో, బట్ ఓకే, నాకు కాపీరైట్ పడినా కూడా మీరు చూడండి, ఓకేనా. ఈరోజు మొదటి రోజు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారును, శ్రీధర్ బాబు, మరికొంది మంత్రులు గోదావరి స్నానానికి వెళ్ళి వస్తున్నారు. వచ్చిన తర్వాత కాళేశ్వర ముక్తేశ్వర దేవుని
శివుణ్ణి దర్శించుకున్న తర్వాత ఇక్కడ హారతి కార్యక్రమము జరుగుతుంది. అంతేకాకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన కొంచెం స్పీచ్ కూడా మీకు వినిపిస్తాను, అది కూడా వినండి. నాకు యాక్చువల్లీ నేను మీకు పూర్తిగా వీడియో ఇంకా మంచిగా చూపిద్దామని అనుకున్నాను, బట్ యూట్యూబర్స్కి పాస్ అనేది ఇవ్వలేదు. చాలా బాధాకరం విషయం. నేను ఈ ప్రాంతానికి సంబంధించిన వాడినే, కానీ నాకు పాస్ అనేది ఇవ్వలేదు. అడిగినా కూడా యూట్యూబర్స్కి ఇవ్వరు అని అంటారు. కానీ నేను చేసిన వీడియో కొన్ని లక్షల మంది చూస్తారు, వేల మంది చూస్తారు. సో దెన్ మా ప్రచారం కావాలి, కానీ మాకు ఒక వీడియో తీసుకోవడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేకపోయారు. ఇది బాధాకరమైన విషయం. ఈ విషయాన్ని ఎందుకు చెప్పాను అంటే ఆ సార్ వారికి ఆ మాట అనేది వెళ్తుంది కాబట్టి నెక్స్ట్ ఇలా జరగకుండా చూస్తారని నా భావన. చూసారా ఎంత మంచిగా సరిదిద్దారు, చాలా డెకరేట్గా ఉంది, నైస్ లొకేషన్, అందరికీ అన్ని సదుపాయాలు అందించడం జరిగింది. వీడియో అస్సలు స్కిప్ చేయకండి, మీకు చూడడానికి వీడియోలో చాలా కనిపిస్తాయి. కాశీలో ఏ విధమైన ఆరతి ఇస్తారో మన కాళేశ్వరంలో జరిగే సరస్వతి పుష్కరాల్లో కూడా అదే విధంగా ఆరతి ఇవ్వడం జరుగుతుంది. వింతలు విశేషాలతో కూడుకున్న ప్రదేశం చూడండి. మీకు అన్ని సదుపాయాలు, ఎండ కొట్టకుండా టోటల్గా మీకు పైన జాలీ లాంటిది అవి వేయడం జరిగింది, కింద మ్యాట్ కూడా వేశారు కాలు కాలకుండా, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. సో దెన్ ప్రతి ఒక్కరూ వచ్చి పుష్కరాల్లో పుణ్యస్నానాలు ఆచరించి పుణ్యులు కాగలరు. ఈ వీడియోని నలుగురికి షేర్ చేస్తే ఇక్కడ ప్రదేశం ఎలా ఉంది, ఎలాంటి అరేంజ్మెంట్ చేశారు అనేది పూర్తిగా వారికి కూడా తెలుస్తుంది. వారు కూడా వచ్చి ఇక్కడ పుణ్యస్నానాలు చేస్తారని కోరుకుంటూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. చూశారు కదా, బయట నుంచి తీశాను, బట్ విజువల్స్ మాత్రం హైలైట్గా వచ్చాయి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసే ప్రయత్నం చేయండి. చలో గైస్, కొంచెం స్పీచ్ తర్వాత మనం ఆరతి చూద్దాం. కాళేశ్వరంలో జరుగుతున్న సరస్వతి పుష్కరాల కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు, మీ అభిమాన నాయకులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, కరీంనగర్ ఉమ్మడి జిల్లా ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మిత్రుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అట్లూరి లక్ష్మణ్ గారు, ఆది శ్రీనివాస్ గారు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సరస్వతి పుష్కర శుభాకాంక్షలు. ఇంతకుముందే ఈరోజు ఉదయం మాధవానంద స్వామి గారు ఉదయం 5 గంటల ప్రాంతంలోనే ఈ సరస్వతి పుష్కరాలను ప్రారంభించి మొదటి రోజు భక్తులకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన సాంప్రదాయాలను కాపాడి ప్రజలకు అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించడం ద్వారా మన సంస్కృతిని, సాంప్రదాయాలను శాశ్వతంగా భవిష్యత్ తరాలకు అందించడానికి అవసరమైన అన్ని కార్యక్రమాలను మనం తీసుకొని ముందుకు వెళ్తున్నాం. దేవాదాయ శాఖకు సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు శ్రీమతి శైలజ రామయ్యర్ గారి నేతృత్వంలో దేవాదాయ శాఖ అధికారులే కాకుండా ఈ జిల్లా రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు, ఇతర శాఖలకు సంబంధించిన అధికారులు, వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన అధికారులు అందరూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇక్కడికి వచ్చే భక్తులకు అన్ని రకాలుగా వసతులు కల్పించాలన్న లక్ష్యంతో ఈరోజు ఈ ఏర్పాట్లు అన్నింటినీ కూడా బ్రహ్మాండంగా చేసిండ్రు. ప్రత్యేక ఆకర్షణగా ఈరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగొద్దు అని ఒక టెంట్ సిటీని కూడా ఏర్పాటు చేసి ఒక అద్భుతంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ పుష్కరాలను నిర్వహిస్తున్నందుకు అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
ఈ పుష్కరాలు మొట్టమొదటిసారి రావడం జరిగింది. అటు ప్రాణహిత, గోదావరి, సరస్వతి నదుల త్రివేణి సంగమమే ఈ పుష్కరాలు. పుష్కర స్నానం చేస్తే మనం ఏవైనా తప్పులు చేస్తే వాటన్నిటిని కూడా ఇక్కడ ముక్తి లభిస్తుంది అని చెప్పి మన సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఈరోజు తప్పులు చేసినా చేయకపోయినా కొన్నిసార్లు అనుకోకుండా కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంటాయి. అందుకే భక్తులు అందరూ ఈ ప్రాంతానికి వచ్చి సరస్వతి పుష్కరాలలో గోదావరి నదిలో ఈరోజు పవిత్ర స్నానం చేయడం ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరలేపాల్సిన అవసరం ఉన్నది. నా హయంలోనే నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సరస్వతి పుష్కరాలే కాదు, తొందరలోనే గోదావరి పుష్కరాలు, కృష్ణా పుష్కరాలు, సమ్మక్క సారలమ్మకు సంబంధించిన జాతర, ఇవన్నీ కూడా రాబోయే 3 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే అదృష్టం నాకు కలగడం నేను చాలా సంతోషంగా, అదొక ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను. ఎందుకు అంటే ఈరోజు దేశంలో ఈ మధ్యలో మీరందరూ చూసారు, కుంభమేళాకి కోట్లాది మంది భక్తులు అక్కడికి వెళ్ళారు. ఇతర ప్రాంతాలలో సరస్వతి పుష్కరాలతో పాటు దేశంలో గంగా, యమున, ఎక్కడెక్కడైతే నదులు ఉన్నాయో, నదులు నాగరికతనే కాదు, నదులను దేవాలయాలుగా, దేవతలుగా భావించి మన వాళ్ళందరూ కూడా ఆచార సంస్కృతులను పాటించడం మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాబోయే పుష్కరాలు, గోదావరి పుష్కరాలు, అదేవిధంగా కృష్ణా పుష్కరాలను అద్భుతంగా నిర్వహించాలని, వాటికి పునాదులు ఈరోజు ఈ సరస్వతి పుష్కరాల సందర్భంగానే మనం ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నాం. వందేహం ఆర్తజన శోకహరం దయాళు ఆయుర్యశోధననుతాభయ ముక్తికామః కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. వందే సరస్వతీ నమస్తే కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి. సహృదయులైన సనాతన ధర్మ భక్తాళువులకు మా హార్దిక స్వాగతం, సుస్వాగతం. మన తెలంగాణ రాష్ట్రంలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో కాళేశ్వర ముక్తేశ్వర స్వామి సన్నిధిలో మే 15 నుంచి 26 వరకు 12 రోజుల పాటు సరస్వతి నదీ పుష్కరాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. గోదావరి, ప్రాణహితలతో కలిసి సరస్వతి ఇక్కడ అంతర్వాహినిగా ప్రవహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ త్రివేణి సంగమం వద్ద సరస్వతి పుష్కరాలు నిర్వహిస్తోంది. ఈ వేడుక సుసంపన్నం కావాలన్నదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆకాంక్ష. ఆ జ్ఞానవాహినికి, వాగీశ్వరికి మనసా వాచా కర్మణ నమస్సులర్పిస్తూ స్తుతిస్తూ మన ఈ సుస్వర సంగీత సాహితీ స్రవంతిని ప్రారంభిద్దాం. మహామహులు ముత్తుస్వామి దీక్షితార్ స్వరపరిచిన సరస్వతీ నమోస్తుతే అనే ఈ కీర్తనలో ఆ శారదాదేవికి స్వరార్చన చేద్దాం. సరస్వతీ నమోస్తుతే సరస్వతీ నమోస్తుతే శారదే
సరస్వతీ పుష్కరాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భక్తులు కూడా తరలిరానున్నారు. వారందరినీ తెలంగాణ ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తోంది. ఈ సందర్భంలో ఇప్పుడు జగద్గురువు ఆది శంకరాచార్య విరచితమైన అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం స్తోత్రాన్ని భజనగా ఆలపించుకుందాం. ఆధ్యాత్మిక వైభవంలో తేలియాడుదాం.
సరస్వతీదేవి ప్రార్థన విందామా? కాళికాదేవి వరప్రసాది అయిన మహాకవి కాళిదాసు సరస్వతీదేవి సాక్షాత్కారంతో ఉద్వేగ ఉత్తేజ భరితుడై ఆలపించిన అద్భుతమైన స్తుతి శ్యామలా దండకం. మాణిక్య క్షేత్రపాలకుడు ఎవరో తెలుసా? పరమ పావన క్షేత్రమైన కాశీ నగర పాలకుడు కాలభైరవుడైతే, ఈ దక్షిణ కాశీ కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్ర పాలకుడు లోరార్క భైరవుడు. అత్యంత శక్తి సంపన్నుడు, భక్తజన రక్షకుడైన కాలభైరవ స్వామి ఎంతటి రుద్రరూపుడో ఆయన అష్టకం అంత ఆర్ద్రంగా సాగుతుంది. ఇప్పుడు మనం ఆ కాలభైరవ అష్టకాన్ని విని తరిద్దాం. నారదాది యోగి మంద భక్తి కంపికం భయం కాశీ
ఇప్పుడు మనం సరస్వతి నవరత్నమాల హారతి విందాం. ప్రముఖ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు సరస్వతి పుష్కరాల కోసం అద్భుతమైన ఈ సరస్వతి నవరత్నమాల హారతిని రచించారు. దీనికి ప్రముఖ సంగీత విద్వాంసులు కళారత్న నాగరాజు తాళూరి గారు స్వరపరిచిన వరుసను శ్రీ జొన్నవిత్తుల గారు అందించిన గీతం సరస్వతి నదికి పుష్కర శుభ సందర్భంగా అందించనున్న పవిత్ర హారతికి నేపథ్యంగా ఉపయోగించనున్నారు. మొత్తం 9 హారతులు. అవి ఓంకార హారతి, నాగహారతి, పంచహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నందిహారతి, సింహహారతి, కుంభహారతి, నక్షత్రహారతి. వాటి ఫలశ్రుతులతో అందంగా సాగిన కూర్పు 12 రోజులు ప్రతిరోజు సరస్వతీ నదికి అందించే నవహారతులకు నేపథ్యంగా వినిపించనుంది. ఆ కమనీయ రమణీయ గీతాన్ని వినేద్దామా? Shiva, Nogadi, Tulu,